బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పామ్నూరులో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. పొలంలో తెగిపడ్డ విద్యుత్ వైర్లు గమనించక కరెంట్ షాక్తో స్పాట్లోనే మృతి చెందాడు రైతు వాసు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వైర్లు సరిచేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గారు ప్రజెంట్ చనిపోయేది పామ్నూరు గ్రామంలో ఉంటాడు. కోటవాసు. ఎంత దీనస్థితిలో ఉన్నామంటే పొజిషన్ చాలా బ్యాడ్ లో ఉంది. ఎందుకంటే చేసుకుంటే బతికే గీతా కార్మిక కుటుంబంలో మేము పుట్టాము. ఈ స్థితి రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది 100% చెప్తున్నా నేను. ఖచ్చితంగా అంతకుముందు కూడా బిఫోర్ ఎన్నోసార్లు మేము అప్పీల్ చేశాము. వాళ్ళు అంతకంతకు రామరామ అన్నట్టు అది చేశారు. ఇప్పుడు ప్రజెంట్ చెప్పేది ఏంటంటే మేము మాకు మా అల్లునికి మా అక్కయ్యకు అందరికి కూడా న్యాయం జరగాలి. నేను అందరిని పెద్ద అధికారులు అందరినీ కోరుతున్నాను, చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను. ప్లీజ్ అందరికీ మాకందరికీ న్యాయం జరిగేటట్టు ఆ కుటుంబం ఏదైనా సరే అడ్జస్టట్టు న్యాయం జరగాలి. ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఒక 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. మాకే ఉద్యోగము పై చదువులకు ఎన్ని ఖర్చు అయినా సరే ఏ విధమైన. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పామునూరులో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ వంశీ, స్టేషన్ గన్పూర్ లోని సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను సముదాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వివరాలకు సంబంధించి చూసినట్లయితే పామ్నూరుకు చెందిన రైతు వాసు అనే వ్యక్తి విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు అటు గ్రామస్తులు ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. గతంలో విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వైర్లను తొలగించకపోవడంతో ఈ రోజు విద్యుత్ షాక్ తగిలి ఆ వాసు అనే రైతు మృతి చెందాడు. దీనికి పూర్తిగా ఆ విద్యుత్ అధికారుల బాధ్యత వహించి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్.